హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అయితే ఇడ్లీ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. ఇలా బ్యాటర్ కనుక ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయి. చూసారు కదా, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మినపప్పు ముందే నానబెట్టుకున్నాను. ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ తాగే గ్లాసులు ఉంటాయి కదా, దాంతో సేమ్ అలానే ఇడ్లీ రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఏ గ్లాస్‌తో అయితే మనం మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఇడ్లీ రవ్వ కూడా తీసుకోవాలి. ఇడ్లీ రవ్వ ఏంటంటే మనం గ్రైండర్ రుబ్బుకునే ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది. చాలామంది ఏంటంటే ఒక 2 అవర్స్ అలా నానబెట్టుకుంటారు. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి. లేదంటే మనము పప్పు గ్రైండర్‌లో వేసుకునే టైంలో నానబెట్టుకున్న సరిపోతుంది. నేనైతే పప్పును శుభ్రంగా కడిగి గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న లోటతో నీళ్ళైతే తీసుకున్నాను. ఒక 1½ గ్లాస్ వరకు ఉంటాయి నీళ్ళవి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండింగ్ అయితే చేసుకోవాలి. అలానే ఒక గ్లాస్ మినపప్పుకి నేను ఇక్కడ 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ మాత్రమే తీసుకుంటున్నాను. చాలామంది 3 గ్లాసులు కూడా తీసుకుంటారు. 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేస్తే ఏంటంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. 3 గ్లాసులు రవ్వ వేసేస్తే ఇడ్లీలు అయితే రవ్వ రవ్వ కింద ఉంటుంది. చూసారు కదా, మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా తిరుగుతుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి ఇలా సైడ్కి ఏమన్నా మినపప్పు గుళ్ళు అయితే ఉండిపోతాయి. ఒకసారి ఇలా చేత్తో కదుపుకుంటే అంతా మంచిగా నలుగుతుంది, ఎక్కడ పప్పులు ఉండకుండా. అలానే ఈ ఇడ్లీ పిండి నలగడానికి దగ్గరగా 25-30 నిమిషాల వరకు టైం అయితే పడుతుంది. ఇలా నలుగుతుంది కదా, ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసి ఇప్పుడైతే రవ్వ కూడా పిండేసుకుందాము. రవ్వని నేను ఒక 2 సార్లు మంచిగా కడిగేసాను. 2-3 సార్లు కడిగితే సరిపోతుంది. రవ్వను కడిగేటప్పుడు ఏంటంటే బాగా ఇలా ప్రెస్ చేస్తూ కడగాలి. దాంట్లో ఏదన్నా పిండి పదార్థం ఏదన్నా ఉంటే వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా 2-3 సార్లు మంచిగా కడిగిన తర్వాత చేత్తో ఇలా గట్టిగా పిండేసుకోవాలి. వాటర్ ఏమి ఉండకూడదు. వాటర్ ఉంటే ఏంటంటే పిండిలో మనం కలుపుకునేటప్పుడు పిండి పైన ఉండిపోతుంది. రవ్వ ఏంటంటే వాటర్తో వేసేస్తాం కదా మనము, అది అడుగుకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మంచిగా ఇలా ఈ విధంగా పిండుకోవాలి. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఇడ్లీ పిండి కూడా ఇలా నలుగుతుంది కదా, మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మిగతా వాటర్ కూడా వేసేసుకోవాలి. కరెక్ట్గా నాకు ఈ ఆకుపురం వాటర్ అయితే పట్టాయి. ఇది చెప్పాను కదా, ఒక గ్లాసున్నర వరకు నీళ్ళు ఉంటాయి అవి. పిండి అయితే మంచిగా నలిగిపోయింది. ఇంకొక 5 నిమిషాలు నలిగితే సరిపోతుంది. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇడ్లీ పిండి బ్యాటర్ చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి. మరి లూజ్గా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఇలా ఈ విధంగా ఉంటే ఇడ్లీలు మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడైతే ముందుగా పిండి పెట్టుకున్న రవ్వలో ఈ ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. నాకు ఇక్కడ ఇలా తిరుగుతుండగా తీసేయడం అలవాటు. మీరైతే ఆఫ్ చేసుకొని తీసుకోండి. ఇలా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రవ్వలో మొత్తం ఈ పిండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. నేను మిక్స్ చేసేసాను చూసారు కదా. ఇప్పుడైతే దీని మీద లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని ఓవర్నైట్ ఫర్మెంటేషన్ అయితే అవ్వనివ్వాలి. నేను నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ పిండి అయితే మంచిగా ఫర్మెంట్ అయితే అయ్యింది. అంటే పులుస్తుందన్నమాట. ఇలా ఈ విధంగా ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దీన్ని ఇప్పుడు కొంచెం ఒక గరిటె తీసుకొని మంచిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సోడా అదేమి అవసరం లేదు. మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసేసాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఇడ్లీలు ఎలా పెట్టుకుంటాం అలా పెట్టేసుకోవడమే. నేను అదంతా చూపించట్లేదు. ఇడ్లీలు అయితే చూసారు కదా, మంచిగా సాఫ్ట్గా వస్తాయి, ఫ్లఫీగా. నేను ఇక్కడ టొమాటో చట్నీతో తింటున్నాను. టొమాటో చట్నీ కూడా షేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటన్నది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, వేడివేడి ఇడ్లీలోకి ఈ టొమాటో చట్నీతోనైతే నేను ఇక్కడ తింటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.